హలో అండి, అందరికీ నమస్తే. రేపే ఏరువాక పూర్ణిమ. ఇది మీరు ఫస్ట్ పూజా మందిరంలో చేసుకోవాల్సిన పూజా విధానం. ఇక్కడ తమ్నైల్ చూపిస్తున్నాను కదా. తర్వాత ఏం చేయాలి అనేది ఈ రోజటి వీడియోలో ఇప్పుడు చూడండి. నమస్తే, నేను ఒక అమ్మని, గృహలక్ష్మిని. దిస్ ఈజ్ మై స్పిరిచువల్ జర్నీ. శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. వెళ్ళి శుభ్రంగా చేసుకోండి. ఈరోజు పౌర్ణమి, సాయంత్రం పూజ ఉంది. మార్నింగ్ టైంలోనే అంతా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి ఉంచుకోండి. సాయంత్రానికల్లా అక్కడ ఏర్పాటు చేసుకోండి. పీట, మనకి పూజా ప్రాసెస్ ఉంచుకోవడానికి ఒక పీట, మనం కూర్చోవడానికి ఒక చాప కానీ మ్యాట్ కానీ ఉంచుకోండి. లేదా మీకు టేబుల్సే సౌకర్యంగా ఉంది అంటే పూజా ప్రాసెస్కి టేబుల్ పైన పెట్టుకోండి. మీరు ఒక చైర్ పైన కూర్చొని ధ్యానం కూడా చేసేలాగా అంత ఫ్రీగా ఏర్పాటు చేసుకోండి. అది మీరు కింద కూర్చుంటారా లేదా టేబుల్స్ని అలా అమర్చుకుంటారా అనేది మీ సౌకర్యం. అక్కడ కూడా ఒక నేతి దీపాన్ని వెలిగించుకోండి. అలాగే మీరు క్రిస్టల్స్ కానీ పిరమిడ్స్ కానీ ఇంకేదైనా మీరు ధారణ చేసినవి దండలు కూడా, క్రిస్టల్స్లో కూడా దండలు అనేది వేసుకుంటూ ఉంటారు. అలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకొని వెళ్ళండి. ఓకేనా? సో తర్వాత మీరు ధారణ చేసేవి చంద్రుని శక్తి అనేది డైరెక్ట్గా మనకి రావాలి, మన లోపలికి ప్రవేశించాలి అంటే మనం వెండి వస్తువుల్ని ఆ రోజు ధారణ చేసుకోవాలి. సో వెండి కడియాలు యూస్ చేస్తూ ఉంటారు, పిల్లలకంతా కూడా వేస్తాం. అలాంటివి కానీ ఈ ప్రాసెస్ని పిల్లల దగ్గర కూడా చేయించండి. ఇంట్లో పూజ మీరు చేసుకోండి. చంద్రుని దగ్గర ధ్యానం చేయడం పిల్లలకి చిన్నప్పటి నుంచినే అలవాటు చేయండి. అప్పుడే వాళ్ళు మానసిక స్థితి అనేది కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్తారు. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఆరోగ్యానికి సంబంధించినది. మెంటల్గాను ఫిజికల్గాను రెండు రకాలుగాను యూస్ అవుతుంది. ఓకేనా? సో వెండి వస్తువులు కానీ, వెండి డాలర్లు కానీ, లేదు అంటే మనకి వెండి ఉంగరం చెప్పాం కదా మీకు. సో బొటన వేలికి, అలాగే చిటికెన వేలికి, ఇంకా మధ్య వేలికి కూడా వేసుకునే వాళ్ళు వెండితో ధారణ చేసుకోవచ్చు అనేది ఆ రోజు మీరు ధారణ చేసుకోండి. సో వాటిని ముఖ్యంగా శుభ్రం అనేది అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరూ మనం పట్టీలు ధారణ చేసుకుంటాం కదా, సో మనకి అవే కూడా సరిపోతుంది. అక్కడ ఒక దీపారాధన చేసి ఒక వెండి పాత్రలో పాలు, ఇంకో వెండి పాత్రలో నీళ్లు, లేదంటే పాలు వెండి పాత్రలో తీసుకోండి. సో నీళ్ళని మనకి గాజు బౌల్ ఎక్కువగా తీసుకోండి. గాజు బౌల్ అనేది ఒక ఫిల్టర్ లాగా కూడా వస్తాయి, ఇప్పుడు చాలా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. లేదా మీకు గాజు బాటిల్స్, మనకి వాటర్ తాగడానికి కూడా చాలా శ్రేష్టమైనది గాజు బాటిల్స్ అని చెప్పాను కదా, అలాంటి బాటిల్స్లో ఎక్కువగా నీరు నింపుకోండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో బాగా ప్యూర్గా మీరు తాగే వాటర్నే ఇక్కడ మీరు ఎంపిక చేసుకోవాలి. దీన్ని ప్రతిరోజు కూడా ఎంప్టీ స్టమక్లో తాగినట్లయితే మనకి హెల్త్కి చాలా చాలా బెనిఫిషియల్. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా మానసిక స్థితి సరిలేదు, ఎలా అంటే అలా బిహేవ్ చేస్తున్నారు, అరుస్తున్నారు, ఇంట్లో అందరి దగ్గర వద్దిగ్గా ఉండడం లేదు అనుకునే వాళ్ళకి ప్రతిరోజు మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో ఈ వాటర్నే ఇవ్వండి. నెల మొత్తం కూడా ఇవ్వండి. ఫ్రిడ్జ్లో ఇప్పుడు మనకి బాటిల్స్ తెచ్చుకుంటారు క్యాన్స్లో, దాన్ని అలాగే ఉంచుకొని దాని వాటర్నే తాగుతూ ఉంటారు కదా, అందుకే ఇది గాజు బౌల్స్ కానీ గాజు జార్స్లో కానీ మనం భద్రపరచుకున్నట్లయితే ప్యూర్ వాటర్ని మనం అలా కొన్ని రోజుల వరకు కూడా దీన్ని యూస్ చేయొచ్చు. ఆ వాటర్ని ఏం తప్పేం లేదు. లేదా మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని ఒక చిన్న అంటే ఎంప్టీ స్టమక్లో మీకు ఫస్ట్ పోయే వాటరు, ఆ వాటర్ పోతే చాలా మంచిది. అంతేకాదు ఆ వాటర్ని మనం పూజలకంతా కూడా ఎంగిలి పడక ముందు పూజలకు కూడా యూస్ చేయొచ్చు, కలశ స్థాపనకు కూడా యూస్ చేయొచ్చు, లక్ష్మీ పూజల్లో యూస్ చేయొచ్చు. లక్ష్మీ సోదరుడు చంద్రుడు అని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు పురాణాల్లో, ఆ ప్రకారంగా వాళ్ళకిద్దరికీ కలిపి పూజ చేసినట్లయితే అద్భుతమైన ఫలితము, లక్ష్మీ యోగం అనేది కలిసి వస్తుంది. సో వెండివే మీకు ఎక్కువగా పెద్ద పెద్ద బౌల్స్. ఇక్కడ మీకు ఇంకో విషయం, జర్మన్ సిల్వర్ కాదండి, ప్యూర్ సిల్వర్ ఉన్నట్లయితే వాటిని యూస్ చేయండి, లేదంటే గాజుని యూస్ చేయండి. ఇవి రెండు కూడా ఏదైనా కూడా ఓకే. ఓకేనా? సో పాలు తీసుకోవాలి, అక్కడికి కూడా బియ్యం తీసుకోవాలి. స్వామివారికి కూడా బియ్యం, దానిపైన ఒక బెల్లం ముక్క. ఇక్కడ మనకి ప్రసాదంగా పాలు తీసుకుంటున్నాము. ఇంకోటి బియ్యం మనకి చంద్రునికి ప్రతీక కాబట్టి ఇక్కడ అమ్మవారి దగ్గర బియ్యం ఉంచుంటాము. చంద్రుని దగ్గర కూడా ఒక ప్లేట్లో బియ్యము, అలాగే కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకొని దాన్నే నైవేద్యంగా చంద్రునికి చూపించాలి. తెల్లని పుష్పాలు అక్కడ కూడా యూస్ చేయండి. ఇంకా ధూపం ఇవన్నీ కూడా మనం ఒక ప్లేట్లో ఉంచుకొని అన్ని చంద్రునికి డైరెక్ట్గా చూపించి ఆ ప్లేట్లో ఉంచుకోండి. సో మీ ముందు భాగంలో ఒక పీట వేసి దానిపైన ఏర్పాటు చేసుకోండి. దీపం అక్కడ వెలుగుతూ ఉండాలి. సో మనకి ధ్యానం చేసేటప్పుడు దీపాన్నే కాసేపు చూస్తూ ఉన్నట్లయితే మనకి ఏకాగ్రత పెరుగుతుంది, ధ్యానంలో
కరెక్ట్గా అనేది ఏకాగ్రతగా చేస్తాం. అది మనకి ఇక్కడ విశేషం. మీరు లక్ పరంగా తీసుకున్న స్టోన్స్, ఆ ఉంగరాలు అలాంటివన్నీ కూడా మీరు అక్కడ ఉంచండి, చంద్రకిరణాలు వాటిపైన పడేలాగా. సో అక్కడే మీరు ఉంచేయాల్సిన అవసరం లేదు, ఉంటే కూడా మంచిది. కానీ మనకి దొంగలు ఉంటారు కదా, సో మీరు జాగ్రత్తగా దాన్ని చూసుకుని మీరు ఉండే అంతసేపు ఉండి తర్వాత తీసుకొచ్చి లక్ష్మీదేవి ముందు ఉంచండి. సో ఆ రోజు కంప్లీట్గా మనకి అది రీఛార్జ్ అనేది కావాలి. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అక్కడ ఎంతసేపు పూజా ప్రాసెస్ చేస్తారో అంతవరకు పూజ చంద్రుని కిరణాలు వాటిపైన పడని తర్వాత తెచ్చి లక్ష్మీదేవి దగ్గర కూడా మీరు విశేషంగా పూజలు చేశారు కాబట్టి అమ్మవారి దగ్గర నైట్ అంతా ఉంచేయండి. నెక్స్ట్ డేనే మీరు మళ్ళీ ఆ ఉంగరాలని ధారణ అంటే చేసుకోవాలి. సో పూజలో పెట్టబోయే ముందు ఉంగరాలని నీట్గా కడగండి. కడిగేసి పాలు పన్నీరులో కడిగి తర్వాత అమ్మవారి దగ్గర ఉంచాలి. ముందుగా దానికంటే ముందు ఉప్పు నీళ్ళలో కాసేపు ఉంచి తర్వాత తీసి పాలు పన్నీరులో కడిగి తర్వాత మీరు వాటిని అక్కడ ఉంచాలి. పూజా ప్రాసెస్ తర్వాత ఏం చేయాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకువెళ్ళండి. లేదంటే మీ దగ్గర డిక్షనరీ యూజ్ చేస్తున్నట్లయితే సో కేవలం ఈ ప్రాసెస్ మాత్రమే డిక్షనరీ కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా ఉంటుంది అనేది దాన్ని ఎప్పటికీ మనం పూజా మందిరంలో ఉంచుకోవాలి. సో నేనైతే దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను పాటిస్తున్నాను, నేను డిసైడ్ అయినవి. సో ఇవన్నీ కూడా అందరికీ శుభం కలుగుతుంది కాబట్టి మీ అందరికీ కూడా వీటిని షేర్ చేస్తున్నాను. ఓకేనా? సో మీరు డైరీ రూపంలో కూడా తీసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ తీసుకున్నాను, అది పూజా మందిరంలో ఉంది. సో మీరు ఇలాంటి వైట్ పేపర్స్లో కూడా రాసుకోవచ్చు. మీకు మొన్న చూపించాను కదా, ఇలాంటి వైట్ పేపర్స్లో కూడా మీరు రాసుకోవచ్చు. ముందుగా ఏం చెయ్యాలి అంటే సో ఇప్పుడు ఎలా నెగిటివ్ పోయిన తర్వాత పాజిటివ్ని ఆహ్వానిస్తామో మన కోరికలలో కూడా మీకు ఏదైతే మీరు ఎక్కువగా ఏడ్చే అంత బాధ దేనికి పడుతున్నారు అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది కదా. అది అప్పులు కావచ్చు, భార్యాభర్తల రిలేషన్స్లో ఏదైనా కష్టాలు కావచ్చు, మీ బాధలుకి కారణం ఏంటి, మీ భయాలకు కారణం ఏంటి అనేవి అన్నీ కూడా ఒక వైట్ పేపర్ పైన రాయండి. ఓకేనా? సో ఇక్కడ మీరు అగ్గిపెట్టి కూడా తీసుకువెళ్ళండి. సో దీపంతో చేయకండి ఈ ప్రాసెస్ని. సో అలా మీకు ఏమేం కష్టంగా ఉందో వాటిని అన్నిటినీ కూడా ఒక పేపర్ పైన రాసి వాటిని పక్కన వేరుగా ఒక అగ్గిపుల్లతో కాల్చేయండి. సో కొంచెం అంటే మనం పూజా ప్రాసెస్ కంటే కొంచెం దూరంగా పెట్టి వాటిని ఆ పేపర్ని అంతా కాల్చేసి సో మీరు అక్కడ ఫీల్ అవ్వండి, రిలీఫ్ కాండి. సో ఈ రోజుతో నాకున్న బాధలు కష్టాలు అన్నీ కాలిపోయాయి, నేను ఆ బాధల నుంచి విముక్తి పొందాను అనే ఒక భావనలోకి అవి వెళ్ళిపోయాయి. అంతే, వదిలేయండి. మళ్ళీ దాన్ని ఆలోచించకండి. ఒక్కసారి కాల్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లోకి రిపీట్ అనేది కావద్దు. అక్కడ మీరు ఫ్రీ అయిపోండి. తర్వాత మీరు పూజా ప్రాసెస్ దగ్గరికి వచ్చి ఇప్పుడు మీ కోరికల్ని మేనిఫెస్ట్ చేసే సమయం. ఇక్కడ 100% మీరు ప్యూరిటీగా అలాగే పాజిటివ్గా ఉండాలి. ఓకేనా? మేనిఫెస్ట్ చేసే ప్లేస్లో మీరు మళ్ళీ నెగిటివ్గా థాట్స్ అనేది వచ్చిందనుకో, నెగిటివ్ అనేది మేనిఫెస్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు చాలా చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ ప్రాసెస్ అనేది చెయ్యాలి. ఇక్కడ ఏం చెయ్యాలి అంటే సో దాన్ని అయితే కాల్ చేసాం. తర్వాత మీరు ఫ్రెష్గా ఈ పూజా ప్రాసెస్ అంతా చేసి తర్వాత చంద్రునికి ఒకసారి చంద్రున్నే చూసి కళ్ళతో ముక్కొని మీకు మీరు ఇష్టపడే దైవం సో శివ పరమాత్మ. నేనైతే ఎప్పుడు చంద్రునిలో శివుణ్ణే చూస్తూ ఉంటాను. ఎప్పుడు చంద్ర దర్శనం చేసుకున్నా సో అక్కడ చంద్రుని శివయ్య తలపైన ఎప్పుడు చంద్రుణ్ణి అలంకరణ చేస్తుంటారు కదా. సో అక్కడైతే ఇప్పుడు అక్కడ శివుడు ఉన్నాడేమో అనే ఒక భావన, ఆ రూపం అనేది నాకు కనిపిస్తుంది. సో మీరు కూడా శివ భక్తులైతే అలాగే చేయండి. విష్ణు భక్తులు కూడా మీకు అక్కడ విష్ణువు కనిపించేలాగా ప్రార్థన అనేది చేయొచ్చు. ఎవరెవరికి ఇష్టమైన వారు అమ్మవారిని కూడా ప్రత్యేకంగా మనం లలితా స్వరూపంతో అమ్మ చంద్రుణ్ణి చూసి సో ఆ చంద్రునికి నేరుగానే కూర్చొని ఇలాంటి పౌర్ణమి గడియల్లోనే లలితా సహస్రనామాలు చదివినట్లయితే కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అనేది కలిసి వస్తుంది. అంతటి ప్రభావం ఉంటుంది. నువ్వు నమ్మే దైవం ఏ దైవం అయితే ఆ దైవాన్ని ఆ చంద్రునిలో చూసుకొని పూజ చేయాలి మన హిందూ సాంప్రదాయంతోనే. ఓకేనా? ప్రాసెస్ అంతా అయిపోయి ఆ ధ్యానం అంతా అయిపోయి ఇప్పుడు మీ కోరిక ఏంటి, మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు, మీ శాలరీ ఎంత అందరికీ ఉన్న బాధలందరికీ ఉన్నవన్నీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి మీ సంపాదన ఎంత అనేది అది ఆల్రెడీ వస్తున్నట్లు మీకు ఈ దగ్గర ఇప్పుడు అంత రాకపోయినా ఎప్పుడు ఇక్కడ మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ జరిగిపోయింది అనే భావనతో చేస్తేనే అది మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే అదే అక్కడ క్లియర్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మీ శాలరీ మీకు ఎంత వస్తే మీ కష్టాలనంతా మీరు సమకూర్చుకోగలరు అనే దాన్ని బట్టి అంత శాలరీ వచ్చినట్టు మీరు అక్కడ పేపర్ పైన రాయండి. సో పేపర్ పైన అయినా ఓకే, డైరీలో అయినా కూడా రాసుకోవచ్చు. ఆ పేపర్ పైన రాసి
సో ఈ పేపర్ని మీరు ఏమేం కోరిక, సో మీకు సపోజ్ ఒక 1,00,000 వరకు మీకు శాలరీ ఆదాయం వచ్చింది మంత్లీ అనుకోండి, మీ కష్టాలన్నీ కూడా సరిపోతుంది, అన్నీ కూడా మేనేజ్ చేయగలరు, ఏడ్చే పని లేకుండా మేనేజ్ అనేది చేయగలరు అనుకున్నప్పుడు, సో ఈ నెల నాకు 1,00,000 రూపాయల సంపాదన వచ్చింది అంటే ఆల్రెడీ వచ్చేసింది అనే భావనతో మీరు అక్కడ పాజిటివ్గా, ఇలాగే పాజిటివ్గా అంటే ఇలా రాయాలి. సో అలాగే మీ ఆరోగ్యం చాలా బాగుంది అనేది రాయండి. తర్వాత మీ భర్త నాతో ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉన్నారు, నన్ను బాగా గౌరవిస్తారు అనేది పాజిటివ్గా ఆల్రెడీ ఉన్నట్టు, అక్కడ లేకపోయినా కూడా అన్నీ ఉన్నట్టే భావనతో రాయాలి. ఎందుకంటే ఇక్కడ మనము మేనిఫెస్ట్ అనేది చేస్తున్నాం ఒక పాజిటివ్ మైండ్ సెట్తో, కాబట్టి ఇది మనం క్రియేట్ చేసుకోవడం, మనకి ఏది కావాలో మనమే మన శక్తులతో పొందడం, ఆ దైవం ఆజ్ఞతో చేస్తున్నాం అనేది ఇక్కడ మెయిన్ అర్థం. కాబట్టి అలా అన్ని మీ కోరికలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కూడా రాసి ఆ పేపర్ని మడిచి దానిపైన, సో ఆ చంద్రునికి నేరుగానే ఆ పేపర్ని ఉంచండి. దానిపైన మనం దీపారాధన చేసేకి నేతి దీపాన్ని వెలిగించుకుంటాం కదా, దాన్ని ఒక ప్లేట్లో ఉంచి దీపారాధన చెయ్యండి. సో దాంట్లోనే కూడా మీరు పక్కన బియ్యం అన్నీ కూడా స్వామివారికి ఏమేమి నైవేద్యంగా పెట్టామో అవన్నీ కూడా పక్కన ఉంచండి. ఈ దీపాన్ని తీసి మీరు ఆ పేపర్ పైన ఉంచండి, నేతి దీపాన్ని. ఓకేనా? సో దీపాన్ని ఉంచి తర్వాత అవన్నీ కూడా ఇప్పుడు మీరు కోరుకున్న కోరిక నెరవేరేసి రియల్గానే మీకు 1,00,000 రూపాయలు సంపాదన వచ్చేసింది అన్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఆ హ్యాపీతో మీరు అలా కాసేపు చంద్రుణ్ణి, కాసేపు దీపాన్ని, కాసేపు చంద్రుణ్ణి అలా ఏకాగ్రత కోల్పోకుండా చేసే ప్రక్రియ ఇది, అద్భుతమైన ప్రక్రియ. అలా పాజిటివ్ మైండ్ సెట్తో ఆ చంద్రుణ్ణి ప్రార్థన అనేది చెయ్యండి. సో చంద్రుణ్ణి అని కాదు, ఏమని చెయ్యాలి, రేపు కళ్ళు మూసుకొని ఓం చంద్రాయ నమః, ఓం చంద్రాయ నమః అనొచ్చు. లేదంటే మనకి ఓం సోమాయ నమః, ఓం సోమాయ నమః, చంద్రునికి ఇది మనం ప్రార్థన అనేది చేసేది. తర్వాత మీరు చంద్రునికి కాసేపు ఫోకస్ చేసి ఆ మంత్ర జపం చేసిన తర్వాత ఇది మేనిఫెస్ట్ కావడానికి చేసే మంత్రం వేరేగా ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం నమః అనే బీజాక్షరాల మంత్రాన్ని, ఇది మనం సంకల్పం సిద్ధించడానికి, ఇక్కడ మీరు చాలా ఏకాగ్రతతో ఆ దీపాన్నే చూస్తూ, సో కాసేపు మీకు మనకి దీపాన్నే ఫోకస్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి. సో అలా కళ్ళలో నీళ్ళు వచ్చినప్పుడు కాసేపు కళ్ళు మూసుకోండి. ఈ ప్రార్థన అనేది, ఈ మంత్ర బలం అనేది మనకి అక్కడ ఫలితానికి మనం ఇది చేసేది, మన సంకల్పం సిద్ధించడానికి ఈ మంత్రోచ్చారణ అనేది చేసేది. సో ఏకాగ్రతతో కాసేపు దీపాన్నే చూడండి, ఎందుకంటే ఆ దీపం కిందే మీ కోరిక అనేది ఉంచారు కాబట్టి కాసేపు చంద్రుని చూస్తూ, కాసేపు దీపాన్ని చూస్తూ ఈ మంత్రోచ్చారణ అనేది చివర్లో చేయండి. మనస్ఫూర్తిగా చేయాలి, పాజిటివ్నెస్తో అవన్నీ జరిగిపోయినట్టు, మీ సంకల్పం సిద్ధిస్తుంది, మాకు వచ్చేసింది ఆ అనుగ్రహం అనే భావనతో మీరు చేసుకోవాలి ఈ మంత్రాన్ని. ఓకేనా? సో దీన్ని మళ్ళీ రిపీట్ చేయండి 108 సార్లు. మీకు ఎంతసేపు మనసు స్థిమితంగా ఉంటుందో అంతసేపు వరకు కూడా ఈ మంత్రోచ్చారణతో ప్రార్థన అనేది చెయ్యండి. సో ఇది జీవితం మారుతుంది అనేది తప్పకుండా మారుతుంది. మన లైఫ్ అనేది రోజు రోజుకి ఎదుగుదల ఇవన్నీ కూడా కలిసి వస్తుంది. పాజిటివ్గా ఉండండి. ఇవన్నీ కూడా మనకి మెంటల్గా మనము ఈ స్థాయి వరకు ధ్యానంలోకి వెళ్ళి అది పరిపూర్ణంగా మనకి లభించాలి అంటే మనం ప్రతిరోజు కూడా కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఎప్పుడో ఒక రోజు అసలు పూజే చేయకుండా ఎప్పుడో ఒక రోజు పూజ చేయాలంటే అంత కాన్సన్ట్రేషన్తో చెయ్యం కదా. సో అలా కొన్ని అనేది మనం ప్రతిరోజు నిత్య జీవితంలో కూడా పాటించాల్సినవి ఉంటాయి. వీటికి సంబంధించిన ఇంకా వీడియోస్ ఎన్నో రాబోతున్నాయి. అవన్నీ కూడా మీ అందరికీ మనందరికీ పుష్కలంగా పరిపూర్ణంగా దైవానుగ్రహం మనకి అందరికీ కలిసి రావాలి. అందరి కోరికలు, అందరి ఎయిమ్స్, అందరి లక్ష్యాలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీరు కోరుకున్న కొండపైన వర్షం కురవాలని కోరుకుంటున్నాను. సో ఇదండి ఈరోజటి వీడియో. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి.